మేమైతే ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం. సో మ్యారేజ్ అయితే ఆఫ్టర్నూన్ ఉంటుండే, ఊర్లోనే ఉంది కాబట్టి మేము కొంచెం నిదానంగా వెళ్ళామన్నమాట. ఆ ఎండ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇంకా రెడీ అయ్యామా, ఇంకా రెడీ అయినట్టే లేదు, ఇంకా ఫుల్ చెమట పడతా ఉంది. అది కాకుండా మాకు ఇట్లా గేట్లు కూడా పడ్డాయి. ఆ గూడ్స్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. చాలాసేపు పడింది అయితే గేట్, అందుకే చాలా ట్రాఫిక్ కూడా ఉంది. మీకు కనిపిస్తుంది కదా. పెళ్ళైతే ఫంక్షన్ హాల్లో అయితే చేశారనమాట. సో ఫంక్షన్ హాల్ ఊర్లో నుంచి ఒక 1 కిలోమీటర్ అయితే దూరం ఉంటుంది. ఫంక్షన్ హాల్ అయితే ఇదే అనమాట, తిరుమల కన్వెన్షన్. ఇంకా శ్రీకాంత్ అయితే బండి పార్క్ చేస్తున్నారనమాట. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చైర్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. పెళ్ళి అయితే అయిపోయింది, వాళ్ళైతే ఫొటోస్ దిగుతూ ఉన్నారు. చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారా అనుకున్నా. అందరూ ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే టైం అయింది కదా వెళ్తున్నారు. నేనైతే కొంచెం తెలిసిన వాళ్ళని అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా మేము కూడా చూసి ఇంకా అక్కడికైతే వెళ్ళాం. ఫుడ్ దగ్గరికి చూస్తే చాలామంది క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు. పెళ్లి దగ్గర ఉండాల్సిన వాళ్ళందరూ ఇంకా ఇక్కడే ఉన్నారు అందరూ. అయితే ఇక్కడ బఫే అయితే పెట్టలేదనమాట, ఇట్లా సిట్టింగ్ పొజిషన్ అయితే పెట్టారు. మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు తిన్న తర్వాత కూర్చుందాం అని చెప్పేసి. ఇంకా సేపటి ఇంకా కూర్చున్నాం అనమాట. ఫుడ్ అయితే ఇక్కడ ఇట్లా పెట్టారు, అరిటాకులు అయితే పెట్టారు. సో ముందుగానే మనకైతే అరటిపండు, అలానే ఇది వచ్చేసి అండ్ అలానే పప్పు, ఇదేమో బెండకాయ ఫ్రై అండ్ ఆలు ఫ్రై అనమాట. అండ్ మళ్ళీ ఇంకా బజ్జీ కూడా పెట్టినారు, ఇంకా పాయసం కూడా ఇచ్చినారనమాట. సో ఇంక ఇవన్నీ పెట్టిన రైస్ ఏమో పులిహార పెట్టినారు. సో ఇంకా మేము పులిహారతో టేస్ట్ చేసాం. అయితే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ అలా ఇంకా అన్నం కూడా పెడతారు కదా, ఇంకా లాస్ట్ ఇంకా అన్నము, ఇంకా అలానే పప్పు అవి వేసుకొని తిన్నాము. ఇంకా మేము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్ అయితే మళ్ళీ ఎంటర్ అయ్యామన్నమాట. మేము ఇంకా ప్లేసెస్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి, అందుకని అట్లా కూర్చొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా వచ్చేస్తున్నాం ఇంటికి అనమాట. ఎందుకంటే ఇంకా బాగుంటాడు కదా అనేసి వచ్చేస్తున్నాను అనమాట ఇంటికైతే. మీకైతే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూపించలేదు కదా, చూడండి వీళ్ళే అనమాట పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు. మాకు ఇద్దరు తెలుసు అంట మా అమ్మ వాళ్ళకైతే. ఇంకా మమ్మల్ని అయితే వెళ్ళమంది. ఇంకా మేమైతే అంటే ఇద్దరం వచ్చాం, బాబు అయితే ఇంట్లో ఉన్నాడు. ఎండకి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము ఇద్దరమే అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఏమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా శ్రీకాంత్ అయితే బండి తీసాడనమాట. ఇంకా చూడండి ఫంక్షన్ హాల్ అంతా ఇంకా ఖాళీగా ఉంది, అందరు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా రిటర్న్ కూడా ఎండ అయితే అలానే ఉంది. మేము ఇంకా ఊర్లోనే కాబట్టి సరిపోయింది.